అప్పట్లా ఉష్కల అక్షరాలు దిద్దేదట, శుద్ధ ముక్కలతోటి రాసేదట. అటెనక చెక్క పలకలు బోర్డులు వచ్చినాయి. షెట్ల కింది చదువులు క్లాస్ రూమ్లకు పోయినాయి. బెంచీలు కుర్చీలు వచ్చినాయి. వొయ్యులు ముద్రగొట్టి చదివించుడు, పాఠాలు చెప్పుడు, పరీక్షలు రాసుడు నడుస్తుంది. ఇప్పుడు పలక పక్కకు పెట్టి కంప్యూటర్ పాఠాలు చెప్తున్నారు. 2-3 ఏళ్లకోపారి చదువులు జరంతా మారుతున్నాయి. ఎప్పుడు గవ్వేనా అని గీళ్ళు కొత్తగా షురువు చేసిండ్రుల్లో. ఇదెక్కడి కథ సారో? ఏ ఫర్ యాపిల్ కాదు అఖిలేష్ యాదవ్, బి ఫర్ బాల్ కాదు బాబాసాహెబ్ అంబేద్కర్, సి ఫర్ క్యాట్ అని అంతటా నేర్పిస్తారు. కానీ ఇల్లు చూడు రీ. చౌదరి చరణ్ సింగ్ అంటే పాత ప్రధానమంత్రి, డింపుల్ యాదవ్ అంటే అఖిలేష్ అన్నోళ్ళ ఇంటామే. ములాయం సింగ్ యాదవ్ అంటే సమాజ్వాదీ పార్టీ పెట్టిన లీడర్, అఖిలేష్ సారోళ్ళ నాయన. గమ్మతుందిలే, ఉత్తరప్రదేశ్ లా మూతవడ్డ సర్కార్ బల్లను తెరిపించి గరీబుల పిల్లలకు ఫ్రీగా చెప్తాన్రు ప్రతిపక్షం పార్టోళ్ళు. ఇది మంచిగానే ఉన్నది గాని ఎస్పీ లీడర్ల పేర్లు, రాజకీయ పాఠాలేంది? పోరలకు గివ్వే నేర్పిస్తారా అని కడమోళ్ళంతా తలో దిక్కు అరుచుకుంటాన్రు. ఎటు గనుక మీరు చెప్తుర్రని మీ పార్టీ చరిత్రే పోరలతోటి బట్టి పట్టిస్తే ఎట్లా సార్లు? గీ క్వశ్చన్లు ఏ పరీక్షలన్నా అడుగుతారా? ఇంకేడన్నా నక్కరొస్తాయా? చదువు రాకుంటామాయే గాని పార్టీ కార్యకర్తలైతే చాలు అనుకున్నారా ఎట్లా? ఇంకా నయం, సి అంటే పార్టీ గుర్తు సైకిల్, ఎన్ అంటే సారు నెత్తిల టోపీ, వి అంటే మా పార్టీకి ఓటు అని నేర్పిస్తలేరు అచ్చిరానోళ్ళు కాకుంటే.